ఆదికవి వాల్మీకి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన వాల్మీకి సోదరులకు, భారతదేశంలో ఉన్న యావత్తు వాల్మీకి సోదరులకు, అలాగే ప్రజానికానికి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నరసింహన్ గారు కానీ, బొగిటి కృష్ణమూర్తి గారు కానీ, ఇంకా సోదరులు చాలామంది కష్టపడి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాల్మీకి జయంతి సందర్భంగా ఈరోజు వాల్మీకి సోదరులు పీటీఎం శివాన్న చెప్పినట్టు ఎస్టీలకి పునరుద్ధరణ కోసం పోరాడుతున్నారు. పోరాటం న్యాయబద్ధమైనది. ఖచ్చితంగా వాల్మీకి సోదరులను మునుపటిలాగే ఎస్టీలకు చేర్చాల్సిన ఆవశ్యకత తక్షణమే ఉంది. దేశం యావత్తు ఎస్టీలలో ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీసీలుగా పరిగణింపబడి వారికి రావాల్సిన కేటాయింపుల్లో అన్యాయం జరిగి వెనుకబాటుతనానికి గురవుతున్నారు. ఇంతకుముందు సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కూడా నేను ఇక్కడికి వచ్చి వాల్మీకుల కోసం ఏమేమి చేస్తే బాగుంటుందో, వాళ్ళకి అభివృద్ధి చెందుతారో వివరించడం జరిగింది. వాల్మీకి సోదరులు ప్రత్యేకంగా ధైర్యవంతులు, ప్రత్యేకంగా శారీరక దారుఢ్యం గలవారు. అలాంటి సమాజాన్ని దేశ భద్రత కోసం, దేశంలో అత్యున్నత స్థానాలైన సైన్యం కానీ, నేవీ కానీ, మిలిటరీ కానీ వాటిల్లో యువతకు చేయూతనిచ్చి ఉద్యోగాలు ఇచ్చి భారతదేశ రక్షణ వ్యవస్థలో చేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్లకు అభివృద్ధి ఉంటుంది, దేశానికి రక్షణ ఉంటుంది. ఎంతగా అంటే వాల్మీకి సోదరులు ఆ కాలంలోనే అప్పటి రాజ్యాలకు చాలా వెన్నెముకగా ఉండి గట్టిగా పోరాడిన చరిత్ర ఉంది వాల్మీకి సోదరులు. కాబట్టి ఈరోజు దేశాన్ని కాపాడే సత్తా వాల్మీకి సోదరుల్లో ఉంది. ప్రభుత్వాలు దాన్ని గుర్తించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జాతిని తక్కువ చేసి ఈరోజు బీసీలలో కలిపేసి అక్కడ వాటాలు తక్కువ ఉంటాయి, ఎక్కువ కులాలు ఉన్నందువల్ల ఎస్టీల్లో చేర్చి వెంటనే వాళ్ళకి తగిన ఉద్యోగ కల్పన ప్రతి ఒక్కటి సాధించేదానికి ఎస్టీల్లో చేరిస్తేనే అది వీలవుతుంది. వీలైన తొందరగా ఎస్టీల్లో చేర్చి వారి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం ఈ పోరాటం జరుగుతూనే ఉంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇంతకు ముందు కూడా ఎన్నికలకు ముందు అయితే హామీలు ఇస్తారు, ఆ తర్వాత దాన్ని ఊసెత్తరు రాజకీయ నాయకులు. కాబట్టి ఖచ్చితంగా ఈ వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్రం యావత్తు ఏదైతే పోరాడుతున్నారో సోదరులు, అక్కడ కర్నూలులో కూడా మా ఫ్రెండ్ ఉన్నాడు మా కాంగ్రెస్ పార్టీ నుంచినే, ఆయన కూడా అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాడు. అదేవిధంగా చాలా నియోజకవర్గాల్లో ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా ఎస్టీలో చేర్చాలనే డిమాండ్ను పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు పోరాడుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిచ్చి వెంటనే ఎస్టీలో చేర్చి వారి అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా ఈ రోజు నేను సవినయంగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ మరొక్కసారి మన వాల్మీకి సోదరులకు నా తరపున వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా.